హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎస్ క్రియేషన్స్. ఈరోజు మనం దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మీరు గనక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కూడా బిర్యానీ ఇష్టం అయితే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా 1 కిలో చికెన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని మీ రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకుందాం. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, దోరగా వేయించి ఫ్రై చేసుకున్న జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం. మీకు బిర్యానీ స్పైసెస్గా కావాలంటే 2 స్పూన్ల కారాన్ని వేసుకోండి. కొత్తిమీర, పుదీనా, 1 కప్పు పెరుగు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసుకుందాం. 4 పచ్చిమిర్చిని బారుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మనం 1 కిలో బాస్మతి రైస్ని తీసుకొని వాష్ చేసి ఉంచుకొని బాస్మతి రైస్ ఉడికించుకోవటానికి వాటర్ని ప్రిపేర్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాం. కాసేపు మరిగాక మనం దీంట్లో బిర్యానీ స్పైసెస్ని వేసేద్దాం. ముందుగా వేస్తే కలర్ చేంజ్ అయిపోయి వాటరు రైస్ మొత్తం బ్రౌన్గా వస్తుంది. అందుకని కొంచెం ఉడికిన తర్వాత వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, పుదీనాని కూడా వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ని వేసుకున్నాం. ఆయిల్ వేయటం ద్వారా రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. మీ రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసి మూత ఉంచి బాగా వాటర్ని మరిగించుకోవాలి. మరుగుతున్న వాటర్లో మనం వాష్ చేసుకున్న బాస్మతి రైస్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మనం ముందుగా ఉడికించుకోవటానికి ప్రిపేర్ చేసుకున్న రైస్ని 80% ఉడికించుకొని ఈ చికెన్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక లేయర్ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని మరొక లేయర్ రైస్ని వేసుకోవాలి. మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని కొత్తిమీరను వేసుకొని కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. అది స్లిప్ అయిపోయింది. మీకు నచ్చిన కలర్ని వేయండి. నేను ఇక్కడ 3 కలర్ని వేస్తున్నాను. మీకు కలర్లు నచ్చకుంటే అవాయిడ్ చేయొచ్చు. మూత ఉంచుకొని 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి దమ్ చేసుకోవాలి. ఇప్పుడు దమ్ అయిపోయింది. ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి, బాగా దమ్ అయిపోయింది. ఇప్పుడు రైస్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగా కుదిరింది. రైస్ పొడి పొడిలాడుతూ ఎలా ఉందో చూసారా? సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఆనియన్ రైతాతో గన తింటే మంచి టేస్ట్గా ఉండే బిర్యానీ రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.